ప్రపంచ పటం చూసారా? ఆ పటంలో పర్వతం లాంటి పెత్తందారులుంటారు. కానీ వాళ్ళ అడుగునే పిడికెడంత చిన్న దేశాలు పడుకునుంటాయి. అవి నిద్రను పాడు చేస్తూ ఉంటాయి. పెద్ద పిల్లి వచ్చిందని చిట్టెలక సాగిలపడదు కదా. అలాగే సింహం గర్జించిందని ఈగ గుయ్యుమనటం కూడా మానదు. అవును, ఇది పెద్ద దేశాల ప్రతాపం గురించి కాదు, చిన్న దేశాల పంతం గురించి. అగ్రరాజ్యాల అహంకారానికి, పక్కలో ఉన్న చిన్న దేశాల ఆత్మ గౌరవానికి నడుమ జరిగిన రసవత్తర సమరం. ఈరోజు మనం చెప్పుకోబోయేది సింహాల చరిత్ర కాదు, సింహాల తోకను కత్తిరించిన ఈగల చరిత్ర. పక్కలో బల్లెంలా మారి అగ్రరాజ్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆ చిన్న దేశాల కథల గురించి మాట్లాడుకుందాం. అమెరికా గుండెల్లో గుబులు పుట్టించిన క్యూబా నుంచి మొదలు పెడదాం. అమెరికా అంటే ఎవరు? ప్రపంచానికి సెక్యూరిటీ గార్డ్, డాలర్స్ వర్షం కురిపించే మబ్బు, వద్దన్నా వచ్చే ఉచిత సలహా. అలాంటి అమెరికాకు దాదాపు 90 మైళ్ల దూరంలో సముద్రం మధ్యలో ఒక చిన్న దీవి ఉంది. దాన్ని మ్యాప్లో వెతకాలంటే కాస్త కళ్ళద్దాలు తుడుచుకోవాలి. దాని పేరు క్యూబా. విషయం ఏంటంటే, అమెరికా ఏమో కొండంత కండలున్న భీముళ్లాగా, క్యూబా ఏమో తోక ఊపే చిరుత పిల్లాడు. కానీ ఆ చిరుత పిల్లాడికి గడ్డం పెరిగింది. పేరు ఫిడెల్ కాస్ట్రో. జతగా మరో విప్లవకారుడు చెగోవేరా. 1959లో వీళ్ళు అధికారంలోకి రాగానే అమెరికా వైపు చూసి, మీ వ్యాపారాలు మాకొద్దు, మీ షరతులు మాకొద్దు, మీ హుకుం అస్సలు నడవదని ఖరాఖండిగా చెప్పేశారు. మరి పెద్దన్న కోపం వస్తుంది కదా, నా పక్క నుండి నన్నే ధిక్కరిస్తావా అని కారాలు మిరియాలు నూరింది. ఆ తర్వాత అమెరికా ఏం చేసిందంటే, కాస్ట్రోని తీసేయటానికి బే ఆఫ్ పిగ్స్ అని ఒక ఆపరేషన్ చేపట్టారు. అదెలా ముగిసిందంటే, బురదలో పడ్డ పందిలా అమెరికా ప్లాన్ అటర్ ఫ్లాప్ అయింది. ఇక కాస్ట్రోని చంపటానికి అమెరికన్ నిఘా సంస్థ CIA చేసిన ప్రయత్నాలు ఎన్ననుకున్నారు? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 638 సార్లు. ఆయనకిచ్చే సిగార్లలో బాంబులు పెట్టారు, ఆయన వేసుకునే డైనింగ్ సూట్లో విషం పూశారు, చివరికి ఆయన మాజీ ప్రియురాలకే విషపు మాత్రలిచ్చి పంపారు. కానీ కదేంటో తెలుసా? కాస్ట్రో హాయిగా సిగార్ తాగుతూ టీవీ చూస్తూ 90 ఏళ్లు బతికి ప్రశాంతంగా కాలం చేశారు. 1962లో జరిగిన క్యూబన్ మిసైల్ క్రైసిస్ అయితే ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధం అంచును నిలబెట్టింది. క్యూబా తన భూమి మీద సోవియట్ రష్యా అణుక్షిపణులను పెట్టడానికి ఒప్పుకుంది. అమెరికా గుండె ఆగినంత పనైంది. దాదాపు 2 వారాలు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీకి నిద్రే పట్టలేదు. అమెరికా అనుకుంది తాను పెద్ద ఏనుగునని, కానీ క్యూబా నిరూపించింది తాను దాని చెవిలో దూరిన చీమని అని. ఏనుగుని ఏడిపించడానికి కత్తక్కర్లేదు, గుండెల్లో ధైర్యం ఉన్న ఒక చిన్న చీమ చాలు. క్యూబా చూపించిన ఆ కసి, ఆ పొగరు ఇప్పటికి చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. ఇప్పుడు బ్రిటన్ సూర్యుడికి గ్రహణం పట్టించిన ఐర్లాండ్ గురించి చెప్పుకుందాం. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అని పేరు తెచ్చుకున్న ఘనత గ్రేట్ బ్రిటన్ది. ప్రపంచంలో 50 దేశాలు తన బూట్ల కింద తొక్కేసిన బ్రిటన్ తన సొంత ఇంటి పక్కనే ఉన్న ఒక చిన్న దీవిని మాత్రం పూర్తిగా లోబర్చుకోలేకపోయింది. ఆ దేశమే ఐర్లాండ్. ఈ కథ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. బ్రిటన్ ఏమో రాజధానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఐర్లాండ్ ఏమో అమాయకపు రైతుల అడ్డ. కానీ బ్రిటన్ పాలకులు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, ఐరిష్ ప్రజల మతాన్ని, సంస్కృతిని, భాషని అణచివేయాలని చూశారు. 19వ శతాబ్దంలో ఆల్గడ్డల కరువు వస్తే లక్షలాది మంది ఐరిష్ ప్రజలు ఆకలితో అలమటించి చనిపోతూ ఉంటే బ్రిటన్ పాలకులు చూస్తూ ఊరుకున్నారు. ఆ ఆకలి కేకలు ఆ తర్వాత ఆక్రోశ జ్వాలలుగా మారాయి. ఐరిష్ విప్లవకారులు మా భూమి మాకే కావాలి, మా పాలన మేమే చేసుకుంటామని ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ పేరుతో తిరుగుబాటు జెండా ఎగరవేశారు. లండన్ వీధుల్లో బాంబు పేలుళ్లు, దాడులు, గెరిల్లా యుద్ధాలు బ్రిటన్ ప్రధానులకు రాత్రులు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ముఖ్యంగా లండన్ రాజప్రాసాదం నిత్యం భయంతో వణికిపోయేది. ఐరిష్ పోరాట యోధుడు మైఖేల్ కొలిన్స్ చేసిన గెరిల్లా వ్యూహాలకు బ్రిటన్ సైన్యం దిక్కుతోచక నిలబడిపోయింది. చివరికి ఏమైందో తెలుసా? బ్రిటన్ తన సామ్రాజ్య దాహాన్ని తగ్గించుకొని ఐర్లాండ్కు స్వాతంత్ర్యం ఇవ్వక తప్పలేదు. ప్రపంచాన్నంతా జయించామని విర్రవీగిన బ్రిటన్ దొరలు తమ ఇంట్లోని పెరట్లోనే ఓడిపోయారు. ఆలుగడ్డలు తినే ఐరిష్ వాడు కిరీటాలు ధరించే రాచరికపు పొగరును మట్టిలో తొక్కేశాడు. ఇది కదా ఆత్మగౌరవం అంటే. ఇప్పుడు డ్రాగన్ నోట్లో ముళ్ళుగా మారిన వియత్నాం గురించి గుర్తు చేసుకుందాం. ఆసియాలో చైనా ఒక పెద్ద డ్రాగన్. చరిత్ర పొడవునా చైనా ఏం చేసిందంటే, చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలను తన విస్తరణ కాంక్షతో మింగేయాలని చూసింది. అలా డ్రాగన్ నోటు కింద ఉన్న చిన్న దేశం వియత్నాం. వియత్నాం కథ చాలా విచిత్రమైంది, అత్యంత వీరోచితమైనది.
ఈ దేశాన్ని చైనా 1000 సంవత్సరాల పాటు పాలించాలని చూసింది. కానీ ప్రతిసారి వియత్నాం ప్రజలు చైనాను తరిమి తరిమి కొట్టారు. కేవలం చైనానే కాదు, ఆ తర్వాత వచ్చిన ఫ్రాన్స్ని ఓడించారు. లోకానికే పెద్ద దిక్కు అనుకున్న అమెరికాను కూడా పరిగెత్తించారు. చైనా 1979లో వియత్నాంకి గుణపాఠం చెప్తామని భారీ సైన్యంతో దండయాత్రకు వచ్చింది. చైనా ఏమనుకుందంటే, మాది పెద్ద దేశం, మా దగ్గర కోట్లాది మంది సైనికులు ఉన్నారు, వియత్నాం ఎంతటిది అని. కానీ వియత్నాం సైనికులు సామాన్య ప్రజలు అడవుల్లో నక్కారు. గుహల్లో దాక్కోవటం, చెట్లపై నుంచి దాడి చేయటం, నేల కింద సొరంగాలు తవ్వి శత్రువుల పేగులు తెంచటం. దీన్నే వియత్నాం విద్య అంటారు. కేవలం కొన్ని వారాల్లోనే చైనా సైన్యానికి దిక్కుతోచలేదు. వేలాది మంది చైనా సైనికులు శవాలై తేలారు. డ్రాగన్ తోకముడుచుకుని వెనక్కి పోవాల్సి వచ్చింది. ఆకలితో ఉన్న పులిని కదిలిస్తే రక్తపాతమే. వియత్నాం చిన్నదే కావచ్చు, కానీ దాని నేలలో పుట్టిన ప్రతి విత్తనం ఒక విప్లవ గుండు. దాన్ని మింగాలను చూస్తే డ్రాగన్ కడుపు చిరిగిపోవాల్సిందే. ఇక ఇప్పుడు సోవియట్ రష్యాను కుదిపేసిన చిరుత ఫిన్లాండ్ వింటర్ వార్ గురించి చెప్పుకుందాం. రష్యా, ఆ పేరు వింటే గడ్డ కట్టుకుపోయే చలి, గజగజ వణికిపోయే సైనిక బలాలు గుర్తొస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయం 1939వ సంవత్సరం. రష్యా అధినేత స్టాలిన్కి ఒక ఆలోచన వచ్చింది. పక్కనే ఉన్న ఫిన్లాండ్ చాలా చిన్న దేశం, దాని దగ్గర సరిగ్గా సైన్యం లేదు, ట్యాంకులు లేవు. ఒక్క వారంలో దాన్ని ఆక్రమించేసి మాస్కోలో స్వీట్లు పంచేసుకుందాం అని. రష్యా ఎంత సైన్యాన్ని పంపిందో తెలుసా? ఏకంగా 5 లక్షల మంది సైనికులు, వేలాది ట్యాంకులు. ఫిన్లాండ్ దగ్గరే ఉంది కేవలం కొద్ది మంది సైనికులు, స్కీయింగ్ అంటే మంచు మీద జారే కర్రలు, మంచు డ్రెస్సులు. దాన్ని చరిత్రలో వింటర్ వార్ అంటారన్నమాట. ఫిన్లాండ్ సైనికులు తెల్లటి దుస్తులు వేసుకొని మంచులో కలిసిపోయేవాళ్ళు. రష్యా సైనికులకు ఎవరు ఎటు నుంచి కాలుస్తున్నారో కూడా తెలిసేది కాదు. ఫిన్లాండ్కు చెందిన ఒక సాధారణ రైతు, స్నైపర్, ఆయన పేరు సిమో హాయ్హా. ఆయన ఒక్కడే మంచులో దాక్కుని ఎటువంటి టెలిస్కోపిక్ సైట్ లేకుండా ఏకంగా 500 మంది కంటే ఎక్కువ రష్యన్ సైనికుల్ని కాల్చిపారేశాడు. ఆయనకి రష్యన్లో పెట్టుకున్న పేరు ది వైట్ డెత్, తెల్లటి మృత్యువు. రష్యా సైన్యం మంచులో గడ్డ కట్టుకుపోయింది. ఫిన్లాండ్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడింది. రష్యా ఆ యుద్ధంలో గెలిచామని చెప్పుకున్నప్పటికీ సాధించింది కొద్దిపాటి భూమిని, కోల్పోయింది లక్షలాది మంది సైనికుల ప్రాణాలు, అలాగే ప్రపంచం ముందు తన పరువు. రష్యా అనుకుంది తాను మంచు కొండని అని, కానీ ఫిన్లాండ్ నిరూపించింది తాను ఆ కొండను సైతం పిండి చేయగల వజ్రం అని. పరిణామం ముఖ్యం కాదు, పోరాడే గుండెల్లో ఎంత వేడుందనేదే ముఖ్యం. ఇక చివరిగా అరబ్ ఏకగ్రీవానికి చెక్ పెట్టిన ఇజ్రాయెల్ విషయానికి వద్దాం. ఈ కథలో ఒక చిన్న దేశం చుట్టూ ఉన్న 7-8 పెద్ద దేశాలను ఒంటి చేత్తో తుత్తునియలు చేసింది. ఆ దేశమే ఇజ్రాయెల్. 1948లో ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడిన మరుసటి రోజే ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, లెబనాన్, ఇరాక్ వంటి పెద్ద అరబ్ దేశాలన్నీ కలిసి ఈ చిన్న దేశాన్ని సముద్రంలో కలిపేద్దామని దాడి చేశాయి. పరిస్థితి ఎలా ఉందంటే, ఇజ్రాయెల్ ఒక చిన్న ద్వీపం, చుట్టూ నలువైపులా విరుచుకుపడుతున్న రాకాసి తుఫాను. కానీ ఇజ్రాయెల్ ప్రజలు అనుకున్నారు, మాకు వెనక్కి వెళ్ళటానికి వేరే దేశం లేదు, పోరాడి చావటం లేదా గెలిచి బతకటం అంతే అని. 1967లో జరిగిన 6 రోజుల యుద్ధం ప్రపంచ చరిత్రలో ఒక విచిత్రం. కేవలం 6 రోజుల్లో ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్న అరబ్ దేశాల వైమానిక దళాలను నేలమట్టం చేసింది. ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ భూభాగాలను ఆక్రమించింది. చిన్న దేశమే, కానీ దౌత్యం, సాంకేతికత, నిఘా సంస్థ మొసాద్ ధైర్యంతో ప్రపంచానికి దిశానిర్దేశించేసే స్థాయికి అది ఎదిగింది. చుట్టూ శత్రువులు ఉన్నారని సింహం భయపడదు. చుట్టూ ముళ్ళకంప ఉంటే గులాబీ వికసించటమూ మానదు. ఇజ్రాయెల్ పరిమాణంలో చిన్నదే, కానీ దాని ప్రతి వ్యూహం ప్రపంచంలోనే అతిపెద్ద పాఠం. చరిత్ర పేజీలు తిరిగేస్తుంటే మనకి ఒక పాఠం అర్థమవుతుంది. పెద్ద దేశాలు అనుకుంటాయి తమ దగ్గర ఉన్న ఆయుధాలు, సైన్యం, డబ్బు, అధికారంతో లోకాన్ని శాసించవచ్చు అని. కానీ ఈ చిన్న దేశాలు నిరూపించాయి ఆయుధాల కంటే ఆత్మగౌరవం గొప్పది అని, సైన్యం కంటే దేశభక్తి బలమైనది అని. క్యూబా నేర్పిన పాఠం భయపడకుండా ఎదురు నిలవటం. ఐర్లాండ్ నేర్పిన పాఠం హక్కుల కోసం నిరంతరం పోరాడటం. వియత్నాం నేర్పిన పాఠం స్వదేశం కోసం దేన్నైనా త్యాగం చేయటం. ఫిన్లాండ్ నేర్పిన పాఠం పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకోవటం. ఇజ్రాయెల్ నేర్పిన పాఠం సాంకేతికత, తెలివితో ప్రపంచాన్ని శాసించటం. అందుకే అంటారు, పరిమాణంలో చిన్నవైనంత మాత్రాన పీక నొక్కలేరు. ఆత్మవిశ్వాసం ఉన్నంతకాలం ఏ అగ్రరాజ్యమూ మిమ్మల్ని బానిసను చేయలేదు.
రాజ్యాలు మారచ్చు, రాజులు మారచ్చు, కానీ చరిత్ర సృష్టించేది ఎప్పుడూ పక్కలో బల్లెంలా నిలిచే ఆ చిన్న చిరుతలే. మళ్ళీ మరో రసవత్తరమైన ఆలోచనాత్మకమైన అంశంతో కలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.